నమస్తే పీపుల్, చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో వచ్చేసాం. ఏం చేస్తున్నాం అంటే రేపు మనకి సాయంత్రం ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. ట్రైన్ బుక్ అయిపోయింది, అన్నీ బుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది రేపు సాయంత్రం ట్రైన్లో చెప్తా. సో అదనమాట ప్లాన్. ప్రస్తుతానికి అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాం. ఏమేం చేసుకుంటున్నాం ఏంటి అనేది చూపిస్తా. అంటే పెద్ద ఏం చేసుకోవట్లేదు, ముందే చెప్తున్నాను. ఇది మన టేబుల్ అనమాట. అయితే మన బెడ్డే మనకి టేబుల్, అన్నీ మనకి అది. ఇక మన బ్యాగ్ ఇది దీంట్లోనే ప్యాక్ చేసుకుంటాం. మన ట్రావెలింగ్ బ్యాగ్ ఇది చాలా పెద్దదండి. అన్నీ సరిపోతాయి. బేసిక్గా ఒక చిన్న ట్రావెలింగ్ బ్యాగ్ అనమాట ఇది. దీంట్లో అన్నీ సరిపోతాయి. మనకి ఒక 3 రోజులకి కావాలి కాబట్టి ఏమేమి పెట్టుకుంటున్నాం అనేది చూపించేస్తాం. వెంటనే చూపించేస్తా, చూసేయండి. ఏం పెట్టుకుంటున్నాం? కొత్త బెల్ట్ డీమార్ట్లో తీసుకున్నాం. అది పాత బెల్ట్ అదన్నమాట. 3 రోజులకి ఓ ట్రాకు, 2 జీన్స్లు. సో ఇదన్నమాట. 3 షర్ట్లు పెట్టేసుకుంటున్నాం. మన అవుట్ఫిట్లు ఇవి. అవి పెట్టేసుకొని ల్యాప్టాప్ పెట్టుకుందాం వద్దా? పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం వెళ్ళే దగ్గర అతి మంచి ప్లేస్ కాదు. సో వేసుకెళ్ళిపోతారు. సో ఈ 3 పెట్టేసుకొని మన చార్జర్లు ఇవన్నీ ఉన్నాయి పెట్టేసుకుంటే, పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. గ్లాసెస్, మనం వెళ్ళే దగ్గర రేపు మన ముఖానికి కలర్లు కొడతారు. సో గ్లాసెస్ ఇంపార్టెంట్. గ్లాసెస్, బెల్ట్లు, ఒక బెల్ట్ పెట్టుకుంటా, ఒక 2 కాదు. సో ఇగో మనకి ఈ జాకెట్ కూడా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మనం బేసిక్గా చచ్చిపోతాం. రేపు బేసిక్గా ఎండాకాలంలో చలేమేయదు, అయినా పెట్టుకోవడం తప్పదు. ఇదొకటి అంతే. మనం పెద్ద ఏం లేదు, పెట్టేసుకోవడం, వెళ్ళిపోవడం, అదనమాట. సరే మరి రెడీ అయిపోయాం. బ్యాగ్ తీసేసుకొని అలా వెళ్ళిపోవడమే. అది దారిలో చెప్తా ఏమైనా చెప్పాలనుకుంటే, టైం లేదు అందుకే. సో ఏదో తినేసాం. ఇగో ఇదే బ్యాగు తీసేసుకొని జంప్ అయిపోదాం. అన్నీ పెట్టేసుకున్నాం మ్యాక్సిమం. మర్చిపోతే ఏముందిలే, మన వాళ్ళు అంత ఉన్నారు అక్కడే, పాడేసుకోవడమే అది. ఇవి తింటూ అలా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 7:06కి ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి దాదర్, అది పట్టుకోవాలి. మనం ఇప్పుడు దాదర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో దాదర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆటో ఎక్కాలి. ఏ ఆటో? ఐరోలి ఆటో. అదన్నమాట పరిస్థితి. స్టార్టింగే 26 నుంచి స్టార్ట్ చేసాడు. ఎంత ఎత్తో నేను కొందాం అనుకున్న బైక్, కాకపోతే మనం ముంబై వచ్చేసాం కదా, ఇక కొనేది లేదు, ఏం లేదు. ఇక్కడ అంతా ట్రైన్లలోనే తిరగడం, బైక్తో పని లేదు. సో అలా అని చెప్పి కొనలేదు. వచ్చేసాం రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 2లోనే అలా. ఓయ్ 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 చంపేసేలా ఉన్నారా అందరు కలిసి. ఇది పరిస్థితి, ఎంత దరిద్రంగా తయారైందో చూసారుగా. ఎంత రష్ ఉంది అసలు, పరిస్థితి మరీ బ్యాడ్. అసలు అయితే ఒకడైతే తోసేస్తున్నాడు బయటికి, ట్రైన్లోంచి బయటికి తోసేస్తే చచ్చిపోతున్నారా అని అడిగి తెలియదేమో. ఇది చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇలా ఉండాలి ట్రైన్ అంటే. ఇందాక ఉంది తలనొప్పి.
ఎస్కలేటర్ పని చేయట్లేదు ఫ్రెండ్స్. వచ్చేసాం దాదర్ 9:15కి ట్రైన్. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మాట్లాడుకుందాం. ఎందుకు వెళ్తున్నామో మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ద్వారకా వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది ట్రిప్కి వెళ్ళి. సో అలా ద్వారకా వెళ్ళి హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ ద్వారకాలో. 3 డేస్ ట్రిప్ కాబట్టి రోజుకో వ్లాగ్ వస్తుందేమో మ్యాక్సిమం. ట్రై చేస్తా ఒకటి పంపించడానికి. ప్రస్తుతానికి ట్రైన్ ఇంకో 15 minutesలో వస్తుంది. అది ఎక్కేద్దాం. ఏదో బీచ్ కూడా ఉందంట ద్వారకా దగ్గరలో. అది కూడా అన్నీ చూసి ఏమేమి అన్నీ చూసుకొని వద్దాం. ప్లాన్ అయితే అది. వేయడానికి ఎంత బాగుందో. కాకపోతే నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీరే చెప్పండి ఎలా వినిపిస్తుందో. మన ఎక్స్టర్నల్ మైకులు అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదండి, అవేం వాడడం. సో అది మనం ద్వారకా వెళ్తున్నాం. మన దీనికి కింద మీద పడి అన్ని టికెట్లు బుక్ చేసేసరికి మనకి దూల తీరిపోయింది. అదనమాట పరిస్థితి. అందరూ వింతగా చూస్తున్నారు ఏం చేస్తున్నాడా అని. అలవాటు నాకు కూడా అలవాటు అవ్వలేదు. అలవాటు చేసుకుంటున్నాను బ్లాగ్ తీయడం. ఎక్కిందా మాట్లాడుకున్నాం. అది కొంచెం మంది 78 ఎక్కడుందో వెతుక్కోవాలి. 78 చలో. ట్రైన్ 22 minutes లేట్. అది సిద్ధది చెప్పులు ఇప్పేసి పైకి ఎక్కేసి పడుకోవడం. చలో ఇక అంతా మన వాళ్ళే, అంతా తెలుగు వాళ్ళే, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే. అదే ద్వారకా వస్తున్నారు మనతోటే. రచ్చలేపాలి అక్కడ. అదో శ్రావణ్, త్రిసాయి, షణ్ముఖ్, శ్రీనివాస్. అది పరిస్థితి. మొత్తం అంతా తెలుగు వాళ్ళే. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటారు తెలుగు వాళ్ళే. అది మజా. అది రచ్చలేపాలి. ఎట్లయినా చేసి మనకు లాగులు బాగా రావాలి. ఇచ్చి పడేస్తాం. అయ్యో వీళ్ళంతా నేవీలో పనిచేస్తారు. కటింగ్లు చేసి చెప్పచ్చు. బాగా కటింగ్లు చేయించారు. ఒక్కొక్కరు కటింగ్లు బాగా ఇలా కటింగ్లు చేసి నాకు ఎక్కడ ఆర్మీ అనుకున్నా. కాకపోతే నేవీ అని చెప్పారు. ఓ అని. కాకపోతే ముంబైలోనే ఉంటారు. అంతా మన వాళ్ళే. కాకపోతే మన వాళ్ళు చాలా మంది ఉన్నారా తెలుగు వాళ్ళంతా. ఏంటి మీద మొత్తం తెలుగు వాళ్ళే 150 members ఉంటారు అట్లా. అందరు వైజాగేనా? వాము వైజాగ్ వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. నేను రూమ్లో ఉంటా కదా, నా రూమ్లో కూడా అందరూ తెలుగు వాళ్ళు. మొత్తం ఐరోలీలో సగం మంది, ఐరోలి రబేలలో సగం మంది తెలుగు వాళ్ళు. చిన్నపాటిలో మొత్తం తెలుగు వాళ్ళే రాజు. సగం మంది అంతా 8,000 రెంట్ ఉండేది, ఇప్పుడు 15,000 వెళ్ళిపోయిందంటే మన ఆంధ్ర వాళ్ళ వల్ల. మామూలుగా కాదు, ఇప్పుడు అంతా మన తెలుగు ఫుడ్ వచ్చేసింది. పప్పు కూర చారు పెడుతున్నారు ఇక్కడ. వీళ్ళు పప్పు కూర చారు తినరు. రోటీ అంతా వడాపావు. అది పావుబాజీ అయితే అసలు భయ్యా నేను కాకపోతే ముంబై వచ్చిన తర్వాత మంచి పావుబాజీ తినలేదు తెలుసా. ముంబై వచ్చిన తర్వాత ఒక మంచి వడాపావు తినాలి. వడాపావు అయితే CST ఛత్రపతి శివాజీ S6 में 74, ये S5 है. 6 में जाइए. 6 में नाम क्या है आपका? क्या है? मत जाइए. जो आपका एजेंट है उसको बुला के लाइए. वो लड़की का सीट है. जाइए उसको बोलिए टीटी नहीं बैठने दे रहा है. जाओ. अगर उसको बोल देगा प्रॉपर आदमी नहीं भेजा तब कैंसिल कर दूंगा. पहले उसको बुला के लाओ. जो भी नीचे ऊपर कहीं सोया तुम्हारा एजेंट, उसको बुला के लाओ. अरे मन टिकट తీరా చూసారు భర్తలు ఏమన్నా నువ్వు అడగైపోతున్నావు. सीट इतना मैं बना के सबको नीचे उतार दूंगा. बीच में करते रहना ये बैठ के.
और फायदा है पता मैं आपके ग्रुप वाला है ना, उसको फोन करके बुला लो, कह दो यहाँ आ जाए और एक बार सारे टिकट चेक करा के चला जाए, ठीक है ना। ऐसे बेवकूफ मत बनाए कि मेरा पैसेंजर वहाँ है, मेरा पैसेंजर वहाँ है, नहीं तो सारे टिकट कैंसिल कर दूंगा, परेशान आप लोग हो जाओगे। मेरा थोड़ी देर टैबलेट को वॉशरूम हो गया तो టీటీ ఒక ట్యాబ్ మాకు ఇచ్చేసాడు. నెక్స్ట్ బోగికి వెళ్ళి అందరిది ప్రెజెంట్ వేసుకొస్తాను నేను వెళ్ళి. అదనమాట మా వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేసి ఇచ్చాడు. మా వాడు వెనకాల టీటీ వెనకాల తిరిగే సీట్ తీసేసుకున్నాడు మొత్తానికి. టీటీ అయితే రచ్చలేపాడు, గోల్ చేసాడులే. బాగుంది, మంచి టైం పాస్. నాకు టైం పాస్ అయింది. నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నాం, రేపు కలుస్తాం. గుడ్ మార్నింగ్. ఆయన పడుకున్నాం తెలుసా, అంటే రాత్రి బాగానే పడుకున్నాము, కాకపోతే పొద్దున్న లేచేసరికి వాళ్ళకి కన్ఫర్మ్ కాలేదు సీట్. సో ఏం చేశానో చూపిస్తాను చూడండి. పాపం వాళ్ళకి కన్ఫర్మ్ కాలేదు సీట్, సో పడుకొని పర్లేదు, నేను ఇట్లా అడ్జస్ట్ అవుదామని చెప్పాను. సో పొద్దునే లేచా, ఎక్కడ ఉన్నాను కూడా తెలీదు, ఏమీ తెలియదు. ఇప్పుడే ఫోన్ తీశాను, అది పరిస్థితి. అంటే వేడిగా ఉంటుంది అనుకున్నా కానీ రాత్రి చట్టేసిందిరా బాబు. కొంచెంసేపు దిగి అటు ఇటు తిరుగుదాం. అసలు ఇంకా 2 o'clock వెళ్తుంది ట్రైను. మరి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంతైతే తెలీదు. అది పరిస్థితి. రాజ్కోట్ రైల్వే స్టేషన్ ఎంత బాగుంది, రష్ లేదు, ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. నేను అసలు ఎప్పుడు రాత్రి 10:30 పడుకుంటే ఇప్పుడే లేచి కిందకి వచ్చి కొంతసేపు అలా టైంపాస్ చేసి మనుషులతో మాట్లాడాలి కదా కొంచెం, అది మనుషులతో మాట్లాడి అలా టైంపాస్ చేసి నడవని కూడా నడవలేదు. 6-8 గంటలు అయిపోతుంది. సో టీ తీసుకుందాం వెళ్ళి. నాకు అక్కడ షాప్ ఉంది, షాప్ ఉంది కదా, షాప్లో టీ తీసుకున్నాం. పర్సు మర్చిపోయాను, పర్సు తెచ్చుకోవాలి. దీన్ని అంటారు దోలని. ఈ లోపల ట్రైన్ కదిలిపోద్ది, తీరిపోద్ది. రాజ్కోట్లో దిగి మళ్ళీ రాజ్కోట్ నుంచి బై రోడ్ వెళ్ళిపోతాం. పర్సు తీసుకున్నాం, ఒక టీ తీసుకొని వెళ్ళిపోదాం, ఒక కాఫీ. ఇలా ఉంది కాఫీ, వాటర్ కాఫీ. యావరేజ్, బిలో యావరేజ్ వాటర్ కాఫీ. ఎప్పుడైనా చెత్త ఎక్కడ వేయాలి, డస్ట్బిన్లో వేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఎంత గ్యాప్ ఉందో ట్రైన్కి ప్లాట్ఫామ్కి దగ్గర. ఇంత గ్యాప్ ఉంది, 2 feet పైనే ఉంది. అది పరిస్థితి. ఎవడైనా పాపం మళ్ళాంటి వాళ్ళంటే పర్లేదు, ఎక్కేస్తాం. ముసలాళ్ళు అనుకో ఏంటి పరిస్థితి. ఎంత బాగుందో. ఇప్పటికి విండో సీట్ దొరికింది. ఇంకా 1.5 పడుతుంది, లిటరలీ 2 hours పడుతుండొచ్చు. మనం ఇప్పుడే ట్రైన్ దిగేసాం, గోలగా ఉంది. మన వాళ్ళు కూడా దిగుతున్నారు, చూద్దాం. అది పరిస్థితి. అందరు దిగినప్పుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. అది దిగుతున్నారు, అయింది మొత్తం. వచ్చి అందరు ఎక్సరా. అది రాదే. ఇప్పుడు మనం తీన్ పట్టి వెళ్తున్నాం. అక్కడ రూము అందరు వీళ్ళకి రూమ్ సెట్ చేయాలి. రూమ్ సెట్ చేసి చూసుకున్నాం. ఆటో ఎక్కేసాను ప్రస్తుతానికి. ఎక్కడ చూసినా ఆవులే ఉన్నాయి.
కృష్ణుడి ప్లేస్కి వచ్చాం కదా, సందుల్లోకి కూడా వచ్చాం అప్పుడే. రైట్ మరి బాయ్స్ అందరు ఒకసారి దగ్గరికి వస్తే బాయ్, మళ్ళీ కలుద్దాం. రైట్ మరి బాయ్. ఇప్పుడు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అది పరిస్థితి. మన వాళ్ళు ఎక్కడున్నారు వెతుక్కోవడమే. నాకు ఆకలి వస్తుంది, నేనేం తినలేదు. తినేసి రూమ్కి వెళ్ళిపోవాలి, ఫ్రెష్ అవ్వాలి, స్నానం చేయాలి ఫస్ట్. చిరాకుగా ఉంది. అది పరిస్థితి. దీన్ని తీన్ పట్టి సర్కిల్ అంటారంట. ఇది తీన్ పట్టి సర్కిల్. ఇక్కడ మెయిన్ సెంటర్ అనుకుంటే ఇదే అనుకుంటా. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో సోడా తాగడానికి పోయారు. అదిగా అందరు కళ్ళద్దాలు పెట్టేశారు. పీపుల్ ఏం తాగుతున్నారా చెప్పు. ఏం సోడా తాగుతున్నాడు మా సీన్ గాడు. థాలీ తినడానికి వచ్చాము. అది అంటే ఆకలిగా ఉంది. ఇక్కడ థాలీ స్పెషల్. సో థాలీ 65 రూపీస్, చాలా చీప్. సో తినడానికి వచ్చాం, చూపిస్తా ఎంత పెద్ద కంచం పెట్టాడో. ఇగోండి రోటీలు వచ్చాయి. ప్రస్తుతానికి రోటీలు వేయించుకున్నాం. ఇవి 3 కర్రీలు ఏమో ఇచ్చాడు. 3 కర్రీలు రోటీలు. ఇవి తినేసి వెళ్ళిపోవడమే మనకి. ఇగో రావాలంటే ఇక్కడికి రండి, చాలా రీజనబుల్. ఫుడ్ మాత్రం 65 రూపీస్కి రైస్ పెడతాడు, 3 కూరలు పెడతాడు, అన్నీ పెడతాడు. చాలా బాగుంటుంది. ఇగో అక్కడ రాసింది చూడండి, చాలా రీజనబుల్, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. వస్తే అక్కడికి రండి. చాలా ఇగో మావాడే చూపించాడు. వరకల్లో ఎక్కడ ఎంత రీజనబుల్గా దొరకదు. అది చాలా రీజనబుల్. నాకు నచ్చిందంటే మీ అందరికీ నచ్చుతుంది మ్యాక్సిమం. సో చాలా బాగుంది ఫుడ్. అదనమాట. ఇప్పుడు సోడా తాగేసి రూమ్కి వెళ్ళిపోదాం. అదొక 100, ఇదొక 200. స్పెట్స్ 200, షర్టు 200 అన్నీ కలిపి తీసేసుకొని 300 సెట్ చేస్తాం. ఇప్పుడు ఒక సోడా తాగేసి రూమ్కి వెళ్ళిపోదాం. అంతా మార్కెట్, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏదో రాత్రి దహనం చేస్తారంట, మా హోలికా దహనం అంట. ఇక్కడ పెట్టారు చూడండి, చూపిస్తా. ఇగోండి టెంపుల్. మనం రేపు వెళ్తాం. ఇగోండి ఇది హోలికా దహనం అంట. అది ఇవాళ రాత్రి కాలుస్తారు. సో ఇగో ఇప్పుడు టెంపుల్ చూపిస్తా చూడండి, భలే ఉంది టెంపుల్ ఇక్కడ దూరం నుంచి. ఇది గుడి బయట నుంచి వస్తున్నాం, లోపలికి వెళ్ళాలి. రేపు వెళ్దాం. అసలు అయితే ఇక్కడికి బళ్ళు రానియకూడదురా. కార్తికేయ 2లో లొకేషన్, లాస్ట్ లొకేషన్ ఇది. వాడు నెమలి పింఛం పట్టుకొని తిప్పుతాడు, ఆ లొకేషన్ ఇది. ఇప్పుడు ఎంట్రీ లేదంట, క్లోజ్ చేస్తారంట. సో ఈ గల్లీలో మా ఇల్లు ఉందండి. ఓ 2 రోజులుండి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉందిరా బూత్ బంగ్లాలో. ఇది అగో మావాడి బండి. అగ్గో అమ్మో, 2 రూములు ఇచ్చారా అంతే. ఇంకా ఎలా ఉంది చూడండి. రూమ్కి వచ్చేసాము. రూమ్ బాగానే ఉన్నాయి. 2 రూమ్లో ఒక బెడ్, రెండిట్లో ఒక్కొక్క బెడ్ ఇచ్చాడు. చాలా బాగుంది. సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బాయ్.